నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8వ రోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గాదేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుణ్ణి అష్టమి తిథి రోజున సంహరించింది. అందుకే దుర్గగా కీర్తించబడుతుంది. నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. దుర్గే దుర్గతి నాశని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణ రథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. రథంపై అధిష్ఠించిన స్వామికి అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. అలాగే ఈ రోజు రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడు అశ్వ వాహనంపై ఊరేగితూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజుతో శ్రీవారి వాహన సేవలు ముగియనున్నాయి. సోమవారం ఉదయం జరిగే చక్ర స్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన గవర్నర్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావులేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజా ఉపయోగ అంశాలపై బలంగా మాట్లాడాలి. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం, ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సింది చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. చరిత్రలో చాలా అతి అరుదుగా ఎవరి అండదండలు లేకుండా కేవలం జనాదరణతో ఇంత దూరం తీసుకొచ్చాం. ఈ రోజున 150 మంది సభ్యులతో, క్రియాశీలక సభ్యులతో స్టార్ట్ అయిన పార్టీ ఈ రోజున 6.5 లక్షల మంది పైచిలకు మన సభ్యులు. అలాగే తెలంగాణలో కూడా దాదాపు 45,000 నుంచి 65,000 క్రియాశీలక సభ్యులు. అలాగే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 200 పైచిలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇంత బలంగా ఎదుగుతూ ఉన్నాం. సో మనందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఒక దిశానిర్దేశం చేసేలాగా, వారి భవిష్యత్తుని బంగారుమయం చేసేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. అలాగే ఇది పార్టీ నేను ఒక్కటి తీసుకునే నిర్ణయాలు కాదు, మీకు మీ అందరికీ తెలియజేసుకుంటుంది కూడా. నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని, అలాగే క్రియాశీలక సభ్యుల ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వారందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, రిపోర్టుల పరంగా తీసుకుంటూ ఉంటాను. సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్తా ఉన్నాం. ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చామని, జరిగిన అభివృద్ధిని 175 నియోజకవర్గాల ప్రజలకు వివరిస్తామని మంత్రి పేర్కొన్నారు. సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచిస్తూ ముందుకెడుతున్నాం. మద్యం ధరలు పెంచేశాం అంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు లేకుండా నియంత్రించాం. మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి ఉందా? ఇచ్చిన హామీలని నెరవేర్చిన ప్రభుత్వం మాది అని మంత్రి స్పష్టం చేశారు. ఇక్కడ కూర్చున్న మా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆలోచన, ఉద్దేశం ఈ సామాజిక న్యాయ బస్ యాత్ర
ఈ రాష్ట్రంలో మా పార్టీ తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రజల్లో విస్తృతంగా తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్రని మరి పెట్టామనే విషయాన్ని చెప్తున్నాం. ఇది 3 ప్రాంతాలకి ఈ రాష్ట్రాన్ని విభజించి, ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతం, ఒకటి కోస్తా ప్రాంతం, ఒకటి రాయలసీమ ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో కూడా మొదటి దశ 12 రోజుల్ని వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ 12 రోజులు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఈ తేదీల్లో సమయం చెప్పారో దాన్ని ఇప్పుడు మీకు ఇచ్చామో, అదే విధంగా మిగతా ప్రాంతాల్లో కూడా అదే సమయానికి ఆయా ఏ నియోజకవర్గాన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఆ నాయకులు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం, ఆలోచన గత 4 సంవత్సరాలు 8 నెలలు అయింది మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. 4.5 సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ యాత్రలో ప్రతి ఒక్కరికి జరిగిన మేలును వివరిస్తామన్నారు. దళితులకు, గిరిజనులకు సీఎం జగన్ చేసిన మేలు గతంలో ఎవరూ చేయలేదు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దసరా పండుగ శుభాకాంక్షలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరం నుంచి ఏ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము అనేది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గత సంవత్సరం రోజుల నుంచి గడప గడపకి కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి కలిసి ప్రతి గడపకి టచ్ చేసి చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా రాబోయే 3-4 మాసాల్లో మనం ఎలక్షన్స్ని ఎదుర్కొని పోతున్నాం కాబట్టి ఈ ప్రచారం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా దాన్ని ఇంకా ప్రతి నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో ఏ మేరకు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఆ నియోజకవర్గంలో ఏ మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేశాము అనేది ఆ నియోజక ప్రజలందరికీ తెలిసే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా సామాజిక సాధికారిక బస్సు యాత్ర పేరుతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేసే విధంగా ఈ నెల 26వ తారీఖు నుంచి మొదటి దశ యాత్రలు నవంబర్ నెల 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరిగే విధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామదేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూరపు నాయుడు, అమ్మన్నమ్మల సమాధులకు నివాళులర్పిస్తారు. 25న చంద్రగిరిలో జరిగే నిజం గెలవాలి తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపడుతోందని, వాటిని ప్రజలకు చేర్చటంలో రాష్ట్రాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రంలో చేపడుతున్న పలు పథకాలపై కేంద్ర మంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ భూ ఆధార్ ద్వారా కమతాలకు విశిష్ట సంఖ్య కేటాయించనున్నామని, దీంతో ప్రపంచంలో ఎక్కడ నుంచైనా భూ వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ షెడ్ పథకం కింద 370 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. మొదటి విడతలో 13,62,000 హెక్టార్ల లక్ష్యానికి గాను పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు.
రామచంద్రపురం ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఈ ఉదయం గుడ్ మార్నింగ్ రామచంద్రపురం చేపట్టారు. వీధుల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. మంత్రి చెల్లుబోయిన తనదైన శైలిలో గుడ్ మార్నింగ్ రామచంద్రపురంతో ఆదరాభిమానాలను చూరుగుంటున్నారు. మధ్యలో చిరు వ్యాపారులను పలకరించడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందిస్తూ కార్యక్రమాన్ని నడిపిస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఉదయం 6 గంటలకే ప్రజాసేవలో నిమగ్నమయ్యేటువంటి ప్రథమ వరుసలో ఉన్నవారు పారిశుద్ధ్య కార్మికులు, వారు నిత్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారిని కూడా ఈ సమాజం అంతా గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. వారిని కూడా కాదు, వారిని చూడాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ పారిశుద్ధ్యం మీద వారు చేస్తున్నటువంటి పనికి సపోర్ట్గా మేము మున్సిపల్ కమిషనర్ గారు, మా కేడర్ నాయకులందరూ, చైర్పర్సన్ గారితో సహా అందరం కలిసి తిరుగుతూ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రజలు సమస్యలు మా దృష్టికి తీసుకురాకుండా ఆ సమస్యలు మేమే తెలుసుకుని పరిష్కరించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. రామచంద్రపురంలో గడిచినటువంటి నేను కోఆర్డినేటర్గా వచ్చిన సందర్భంలో ప్రారంభించాను. ఇవాళ రాష్ట్ర మంత్రిగా కూడా, రాష్ట్ర మంత్రి అని కాకుండా ఇక్కడ ఈ ప్రజలకు సేవ చేసుకునేటువంటి వాడి ఆలోచనతోటి ఈ గుడ్ మార్నింగ్ రామచంద్రపురం ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ ఉదయాన్నే 6 గంటలకే సుమారు మా కేడర్ అంతా బయలుదేరి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పనులు చేయాలి, వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాలనేటువంటి కూడా ప్రధానంగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటిది ప్రజా అవసరాలు ప్రజలు చెప్పలేకపోవచ్చు, పాలించే వాళ్ళు తెలుసుకుని పనిచేయడం. ఉండవల్లి సెంటర్లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు 8వ రోజుకు చేరుకున్నాయి. 8వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ వారు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సుమారు 7,000 మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఓ చక్కటి వేదికని ఏలూరు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి రామ్ గోపాల్ అన్నారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ అదాలత్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక లోక్ అదాలత్ లో భాగంగా 72 వాహన ప్రమాద కేసుల్లో 4,10,70,000 రూపాయలను ప్రమాద బీమాగా చెల్లించారన్నారు. మరో 5 వేర్వేరు కేసులకు పరిహారం వర్తించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ గురించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ యొక్క కేసుల్ని సత్వరం పరిష్కరించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయసేవ అధికారి సంస్థ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ లోక్ అదాలత్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లోక్ అదాలత్లో ప్రధానంగా ఈరోజు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అంటే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వారి కుటుంబాలకి, అదేవిధంగా బాధితులు అంటే గాయాలైనటువంటి వ్యక్తుల యొక్క కేసుల్ని సత్వరం పరిష్కరించేదానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క ప్రజా న్యాయపీఠం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కక్షిదారులందరూ వారు ఎవరైతే కేసెస్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ సత్వరం పరిష్కరించుకునేదానికి చాలా అవకాశం ఉంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గొప్పిలి నుంచి గారబంద వెళ్లే ప్రాంతంలో పెద్ద పులి సంచారం గత కొన్ని రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయాన్ని ఇక్కడి వారు అటవీ శాఖ అధికారులకు తెలియచేయగా ఆ శాఖ అప్రమత్తమై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల సాయంతో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఇక్కడ పర్యాటక ప్రాంతంగా పేరున్న గండహాతి జలపాతానికి కొందరు సందర్శకులు వెళ్లగా అక్కడ పెద్ద పులి కనిపించింది. దీంతో ప్రజలంతా కలిసి కర్రలతో పెద్ద పులిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గాయపడిన పులిని బంధించి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.